శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, సంతానం, శత్రు సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, భార్యాభర్తల మధ్య సమస్యలు, విడాకులు, ధన సమస్య. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకు గురువు గారి దగ్గర పరిష్కారం కలదు. స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ రామరాజు గారు. సెల్ నంబర్ 8074513343. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. డిసెంబర్ 31 లోపు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. 5 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఇవి మీ జీవితాన్ని తలకిందులు చేయబోతున్నాయి. ఎవరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. అయితే ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మారుతున్న గ్రహస్థితి ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వలన కెరియర్ పరంగా ఈ సమయంలో ఎంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. గతంలో ఉద్యోగంలో ఎదుర్కొన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. మీ సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కావచ్చు, లేదా పనిలో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కావచ్చు, అలాగే ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ గుర్తింపు రాక ఏర్పడిన ఆందోళన కావచ్చు, ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాదు, మీరు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ ఈ సమయంలో వస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. మీరు ఎలాంటి టాస్క్ అయినా సరే ఈజీగా కంప్లీట్ చేస్తారు. తద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుతారు. ఉన్న ఉద్యోగంలో శాలరీ సరిపోక కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అయితే మీరు కొత్త ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రిజైన్ చేయవలసి ఉంటుంది. వ్యాపార పరంగా కొత్త ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడి మీకు రెట్టింపు ప్రతిఫలాన్ని ఇస్తుంది. అయితే అనుభవజ్ఞుల సలహా తీసుకుని పెట్టుబడి పెట్టడం చాలా అవసరం. అంతేకాదు, మీ కుటుంబంలోని పెద్దలను గౌరవించి వారి అభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవటం వలన మీరు వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. ఈ సమయంలో కుటుంబంలో ఏర్పడిన మనస్పర్ధలన్నీ తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు వెల్లివిరుస్తాయి. మీ కుటుంబ సభ్యులందరూ మీకు మద్దతునిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వారి సహాయ సహకారాలను మీకు అందిస్తారు. అంతేకాకుండా మీ గెలుపు ఓటమిలో మీకు అండదండగా నిలుస్తారు. ప్రతి విషయంలోనూ మీ కుటుంబ సభ్యుల భాగస్వామ్యం అనేది ఈ సమయంలో ఖచ్చితంగా ఉంటుంది. తద్వారా మీకు మానసిక ఆనందంతో పాటు మీ గెలుపుకు ఒక ప్రోత్సాహంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల సహకారం వలన మీరు ఏదైనా సాధించగలరు అనే నమ్మకం మీలో కలుగుతుంది. నాకు ఏమైనా అయితే నా కుటుంబం చూసుకుంటుంది అనే కాన్ఫిడెన్స్ తో మీరు మరింత వేగంగా విజయం దిశగా అడుగులు వేస్తారు. ఈ రాశివారు ఈ సమయంలో కొన్ని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల వలన బాధపడవలసి వస్తుంది. బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాల సమస్యలు ఈ సమయంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పడతాయి. వీటిని అదుపులో ఉంచుకోవటం కోసం మీరు సరైన ఆహారం తీసుకోవటం, సమయానికి నిద్రపోవటం, యోగా, వ్యాయామం చేయటం చాలా అవసరం. అదేవిధంగా ఈ రాశి స్త్రీలకు గర్భాశయ సమస్యలు ఈ సమయంలో ఎక్కువగా ఇబ్బంది పడతాయి. అందువల్ల స్త్రీలు తమ ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ఎప్పుడూ కుటుంబ బాధ్యతలే కాకుండా మీ ఆరోగ్యం గురించి కూడా మీరు ఈ సమయంలో పట్టించుకోవాల్సి ఉంటుంది. లేదంటే చిన్న చిన్న సమస్యలు పెద్ద సమస్యలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎవరైతే విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా తాము చేస్తున్న వ్యాపారాలన్నీ కూడా విదేశాలలో అభివృద్ధి చేయాలనుకునే వారికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలనేవి లాభిస్తాయి. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేసేవారు ఈ సమయంలో విశేషమైన లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో విదేశాల్లో చేసే ఏ పనైనా సరే అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఎవరైతే విదేశాలలో గొప్ప గొప్ప యూనివర్సిటీలో చదవాలనుకుంటున్నారో వారికి మీరు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది. కాంపిటేటివ్ రంగంలో ఉన్న విద్యార్థులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. ఈ సమయంలో మీరు ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే తప్పకుండా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు. గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఎన్నో గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ రాస్తూ ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ఈ సమయంలో ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది. ఈ అద్భుతమైన సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో ఈ రాశివారు ఒక విషయంలో మాత్రం చాలా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. అదే మీ యొక్క మాట తీరు. మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి మనసును నొప్పించకుండా మాట్లాడాలి. అదేవిధంగా మీరు మాట్లాడే వ్యాఖ్యలు తర్వాత తలుచుకుని మీరు కూడా బాధపడకుండా ఉండేలా చూసుకోవాలి. అంతేకాని కోపంలో ఏదో మాట అనేసి తర్వాత ఆ మాట ఎందుకు అన్నానా అని మనసులో బాధపడటం వలన ఎటువంటి ప్రయోజనం లేదు. కాబట్టి ఎలాంటి ఉద్వేగపూరితమైన పరిస్థితుల్లోనైనా సరే మీ మాట తీరును అదుపులో పెట్టుకోవటం మంచిది. కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడే మాటలు మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తాయి. అంతేకాకుండా కోపంలో ఇతరులను ఏదైనా అన్నా కూడా తర్వాత వారికంటే ఎక్కువగా మీరే బాధపడతారు. అలాగే
ఈ సమయంలో మీరు ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వారి మనసును ఆకట్టుకునే విధంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. మీ యొక్క మాట తీరే మీ యొక్క విజయానికి నాందిగా నిలుస్తుంది. మీ అద్భుతమైన వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షించడం వలన మీరు అనుకున్న పనులను పూర్తి చేయగలుగుతారు. ఈ సమయంలో మీరు స్థిరచరాస్తులను అభివృద్ధి చేస్తారు. వంశపారంపర్యంగా వచ్చిన ఆస్తుల అభివృద్ధి విషయంలో మీకు ఎంతో మేలు చేకూరుతుంది. ఈ సమయంలో మీ ఆస్తులు పెరగడమే కాకుండా వాటి వలన మీకు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. గతంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా మీరు ఏవైనా వస్తువులను కొనుగోలు చేయాలనుకుని కొనుగోలు చేయకపోయినట్లయితే వాటిని ఈ సమయంలో కొనుగోలు చేస్తారు. ఎవరైతే గత కొంతకాలంగా సొంతంగా వాహనం కొనుగోలు చేసుకోవటం కోసం డబ్బు దాస్తూ వచ్చారో వారు ఈ సమయంలో వాహనాన్ని కొనుగోలు చేస్తారు. అలాగే గత కొంతకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. కొన్ని రంగాలలో ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఈ సమయంలో మీ యొక్క రుణ సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అంతేకాకుండా ఒకరి దగ్గర నుండి అప్పు తీసుకునే పొజిషన్ నుండి ఒకరికి అప్పు ఇచ్చే పొజిషన్ కు మీ లైఫ్ టర్న్ అవుతుంది. ఈ సమయంలో మీ చేతుల మీదుగా ఒక శుభకార్యం జరుగుతుంది. మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఆహ్లాదకరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇక వైవాహిక జీవితానికి వచ్చినట్లయితే గతంలో మీ మధ్య ఉన్న మనస్పర్ధలన్నీ తొలగిపోయి మీరు మీ జీవిత భాగస్వామి సంతోషకరమైన సమయాన్ని గడుపుతారు. ఒకరి అభిప్రాయాలను ఒకరు గౌరవించటం వలన మీ మధ్య బంధం మరింతగా బలపడుతుంది. అదేవిధంగా ఈ రాశి ప్రేమికులు తమ ప్రేమ వ్యవహారాన్ని తాము ప్రేమిస్తున్న వ్యక్తికి ఈ సమయంలో చెప్పడం వలన వారు మీ ప్రేమను అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మీ ప్రేమలో ఉన్న నిజాయితీని వారికి తెలిసే విధంగా మీరు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది. కుటుంబ అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకోవాలనుకుంటున్న ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే శివారాధన ఈ రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ప్రతి సోమవారం సూర్యోదయం సమయంలో శివాలయంలో అభిషేకం చేయించుకోవటం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలైనా సరే తగ్గుముఖం పడతాయి. తద్వారా అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ప్రతినిత్యం ఆదిత్య పారాయణం చేయటం వలన సూర్య భగవానుని ఆశీస్సులు లభిస్తాయి. మీ జీవితం సుఖ సంతోషాలతో నిండి ఉంటుంది. లలితా సహస్రనామాలను పఠించడం వలన అమ్మవారి కృపా కటాక్షాలకు ప్రాప్తులవుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు ఈశాన్య దిశలో నెయ్యితో దీపాన్ని వెలిగించండి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంట్లోకి సంపదను తీసుకువస్తుంది. శుక్రవారం రోజు ఆవులకు పచ్చని గడ్డిని ఆహారంగా తినిపించండి. ఇలా చేయటం వలన మీకు డబ్బు విషయంలో ఎటువంటి సమస్య ఉండదు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కూడా పొందుతారు. మంగళవారం రోజు తమలపాకు రాగి నాణెం మీ చేతిలో తీసుకుని లక్ష్మీదేవిని ధ్యానించిన తర్వాత ఈ 2 వస్తువులను మీ పర్సులో ఉంచుకోండి. ఇలా చేయటం వలన ధనధాన్యాలకు ఎటువంటి లోటు ఉండదు. సో చూసారు కదండి, డిసెంబర్ 31 లోపు వృషభ రాశి వారి జీవితంలో జరగబోయే 5 అతిపెద్ద సంఘటనలు ఏమిటి, అలాగే ఈ సమయంలో మీ జీవితంలో జరగబోయే పెను మార్పులు ఏమిటి, మరిన్ని సత్ఫలితాలు పొందడం కోసం ఈ సమయంలో వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.